గ్రేటర్ హైదరాబాద్ పోలీసింగ్ వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నగరాన్ని ప్రపంచ స్థాయి మెట్రో నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పోలీస్ శాఖలో పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. ఈ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 3 పోలీస్ కమిషనరేట్లకు అదనంగా మరో కొత్త కమిషనరేట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పేరును మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్గా మార్చనున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్గా ఉన్న సుధీర్ బాబును ఫ్యూచర్ సిటీ కమిషనర్గా, మల్కాజ్గిరి కమిషనర్గా అవినాష్ మహంతిని నియమించారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల సరిహద్దులను పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోకి సికింద్రాబాద్, కంటోన్మెంట్, కీసరా, షామీర్పేట్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, బోయిన్పల్లి, కార్ఖానా, తిరుమలగిరి తదితర ప్రాంతాలు రానున్నాయి. ప్రస్తుతం రాచకొండ పరిధిలో ఉన్న ఫ్యూచర్ సిటీ ప్రాంతం అభివృద్ధి కేంద్రంగా మారనుండడంతో ప్రత్యేక భద్రత అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి భారీ పరిశ్రమలు, ఐటీ సంస్థలు తరలివచ్చే అవకాశం ఉండడంతో శాంతి భద్రతల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి తదితర ప్రాంతాలు కొత్తగా ఏర్పాటు కానున్న ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి రానున్నాయి. ఇక భువనగిరిని ప్రత్యేక పోలీస్ జిల్లాగా మార్చేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం కీలక బదిలీలు చేపట్టింది. మల్కాజ్గిరి కమిషనర్గా అవినాష్ మహంతి, ఫ్యూచర్ సిటీ కమిషనర్గా సుధీర్ బాబు, సైబరాబాద్ సిపిగా రమేష్ రెడ్డి, యాదాద్రి ఎస్పీగా అక్షాంష్ యాదవ్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలీస్ కమిషనరేట్ల సంఖ్యను 3 నుంచి 4కు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగర భద్రతను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. Please like, share and subscribe.